ఓకే స్టూడెంట్స్, కెమిస్ట్రీలో కష్టమైనవి 8 మార్క్స్ 4 మార్క్సే కాదు. ఒక చిన్న పాయింట్ తప్పైతే మార్క్ పోతుంది, అవే 2 మార్క్స్ ప్రశ్నలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్, దట్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, ఎస్ఏలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడాల్సినటువంటి వీడియో. కెమిస్ట్రీ 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే టోటల్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 75 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ 75 క్వశ్చన్స్. ఈ 75 క్వశ్చన్స్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 14 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 14 క్వశ్చన్స్ అంటే మీకు 28 మార్క్స్ కవర్ అవుతాయి అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఒకసారి రివీల్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ప్రెజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అట్లాగే క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ క్యాలిక్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే హౌ మెనీ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 5.23 grams ఆఫ్ గ్లూకోజ్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ది ఎంపారికల్ ఫార్ములా ఆఫ్ a compound is CH2O. Its molecular weight is 90. Calculate the molecular formula. So very important question. 2 marks questions. Okay, next calculate the volume of oxygen at STP required to complete 100 ml of acetylene. So this is very important question. Next, sixth question చూడండి, what do you mean by significant figures? So it's a very important question. Next, how many significant figures are present in 0.0025 and 208? So okay, అట్లాగే define and explain molar mass. So it's very important, molar mass. అట్లాగే what volume of carbon dioxide is obtained at STP by heating 4 grams of calcium carbonate. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి మీరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాంట్లో నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, క్యాలిక్యులేట్ ది మాస్ పర్సెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ సోడియం సల్ఫేట్. ఓకే, Na2SO4. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఎ బ్లాక్ బాడీ. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ బ్లాక్ బాడీ. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ హ్యావింగ్ వేవ్ లెంత్ 600 nanometers. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఇస్ క్యాలిక్యులేట్ ది చార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్. అట్లాగే హాబో ప్రిన్సిపల్, నెక్స్ట్ హుండూస్ ప్రిన్సిపల్ వెరీ ఇంపార్టెంట్. పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ వెరీ ఇంపార్టెంట్. వీటిలోనే క్వశ్చన్స్ వస్తాయి, ఇవే రిపీట్ అవుతాయి. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. 75 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాలి. వీటిలో చాలా వరకు 100% మీకు 14 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మిస్ చేయొద్దండి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ ఆటమ్ హ్యావింగ్ n=4 అండ్ m=+half. నెక్స్ట్ 19th క్వశ్చన్, హౌ మెనీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్. సో కార్బన్ 13, 16 అండ్ మెగ్నీషియం 24 అండ్ ఐరన్ 56. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ హైబ్రిడైజేషన్, ఆక్టేట్ రూల్ అండ్ బాండ్ ఆర్డర్స్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. గన్ షాట్ క్వశ్చన్స్, జెట్ క్వశ్చన్స్ చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ గివ్ 2 examples of odd electron molecules. Next, write the bond order and magnetic behavior of hydrogen H2. The 25th question, so why is water is liquid and root but hydrogen sulfide is an gas? So very important. Hydrogen bond paina question is the guarantee question. Next, an element X has atomic number 34. Give the position in the periodic table. Next, why magnesium 2+ is smaller than O2- size. Next, name any 2 bridge elements. Next, what are the oxidation state and covalency of aluminum in this complex compound అనమాట. అట్లాగే why E1 of oxygen is less than of nitrogen. సో కంపారిజన్ అనమాట, అయనైజేషన్ ఎనర్జీ. అట్లాగే why is a cation smaller than anion larger than entire present in atom. సో ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హౌ మెనీ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్ ప్రెజెంట్ ఇన్ సో ఇస్ మాలిక్యూల్. వాట్ ఈస్ ది హైబ్రిడైజేషన్ ఇన్ ఈచ్ కార్బన్ ఆటమ్. సో అట్లాగే state the first law of thermodynamics. అలాగే వాట్ ఈస్ ది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అలాగే స్టేట్ ది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వెరీ ఇంపార్టెంట్, వీటిలో ఏదో ఒకటి వస్తుంది. అట్లాగే ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, నెక్స్ట్ ఫంక్షన్స్, అట్లాగే సిస్టమ్ గురించి ఒక క్వశ్చన్. అట్లాగే క్యాలిక్యులేట్ ది డెల్టా జీ, ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే స్టేట్ ది లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అండ్ హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్, దీంట్లో ఏదో ఒకటి వస్తుంది. ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఫార్ విచ్ K is greater than Kc. సో ఇది ఒక క్వశ్చన్. అట్లాగే ఇది ఒక క్వశ్చన్. అట్లాగే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, డైనమిక్ ఈక్విలిబ్రియం. Like give the examples of salts whose aqueous solution or acidic. So very important. Next, redox reactions, give example. Like a disproportionation reaction example. Next, formula of nickel sulfate. Chudandi, write the formula. Next, assign oxidation numbers and the understanding elements in KMNO4. Oxidation numbers calculation anamata. So very important. Understanding element ikkada oxidation numbers anamata ivi. So very important question idi. Next, oxidation numbers paina idoka question. Atlage cation. సో గివ్ ఎగ్జాంపుల్. అట్లాగే మెటామెరిజం ఎగ్జాంపుల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అబ్జార్ప్షన్ అండ్ క్రోమటోగ్రఫీ పైన క్రిస్టలైజేషన్ క్వశ్చన్. అట్లాగే వాట్ ఈస్ ది ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్, గివ్ ఎగ్జాంపుల్. ఇవన్నీ డెఫినేషన్స్. హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది కాంపౌండ్. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ హైబ్రిడేషన్ ఇన్ దిస్ కాంపౌండ్. నెక్స్ట్, రైట్ IUPAC నేమ్స్ ఆఫ్ ది గివెన్ సబ్స్టెన్స్ అని మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అట్లాగే స్ట్రక్చర్ ఆఫ్ 4-ethyl and 2-methyl అనేది సో మనం స్ట్రక్చర్ గీయాలి. అట్లాగే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి. తర్వాత ఫ్రెడిల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్స్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే వై ది ఫ్రెడిల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ రైట్ అనమాట. అసైలేషన్ ఎగ్జాంపుల్. స్ట్రక్చర్ ఐసోమరిజం అండ్ గివ్ ఎగ్జాంపుల్. అండ్ స్టీరియో ఐసోమరిజం అంటే
ఈథేన్ అనమాట. సో ఈథేన్ అండ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఈథీన్ నుంచి ఏ విధంగా ఈథేన్ ప్రిపేర్ చేస్తారు. అట్లాగే వుడ్స్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్, కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ అండ్ హాలోజినేషన్, మార్కోనిక్ ఆఫ్ రూల్ వెరీ ఇంపార్టెంట్, సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్. సో వీటిలో వెరీ ఇంపార్టెంట్, మీరు అన్ని కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా 2 మార్క్స్ ఇవే వస్తాయి. సో కాబట్టి 100% రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేర్చుకోండి. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలంటే తప్పక నేర్చుకోవాల్సిందే. 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చూస్తున్నాం. ఫస్ట్ యూనిట్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మనం ఫస్ట్ చూసినట్టయితే కనుక వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ చూడండి, ఇలాగే వస్తాయి. ప్రాబ్లమ్స్ వాల్యూస్ అన్ని ఇలాగే వస్తాయి కాబట్టి ఇవన్నీ కాస్త చూసుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. కార్బన్ కాంపౌండ్ కంటైనింగ్ 12.8% కార్బన్, ఈ క్వశ్చన్ అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది, వెరీ ఇంపార్టెంట్. అట్లాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, అంటే ఈ కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి మనకు మాలిక్యులర్ ఫార్ములా, అమెరికల్ ఫార్ములా కనుక్కునేటటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. రెండవది వచ్చేసి కెమికల్ సంబంధించినటువంటి కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఏ కాంపౌండ్ అని ఇది ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఇస్ అనమాట, ఇదే క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే క్యాలిక్యులేట్ ది ఎంపారికల్ ఫార్ములా, సేమ్ ఇదే క్వశ్చన్ ఇలాగే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఇది కూడా మీరు చూడండి. అట్లాగే హౌ మచ్ మినిమం వాల్యూమ్ ఆఫ్, ఈ క్వశ్చన్స్ అన్ని మీకు టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ అంటే ప్రతి చాప్టర్ అయిన తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్స్ లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇంకా వేరే ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ 0.1 mkm, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొవైడెడ్ ప్రొడ్యూస్డ్ వెన్ అని మనకి ఈ రకంగా ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడికి మనకు ఫస్ట్ చాప్టర్ లో అంటే యూనిట్ 1 లో బేసిక్స్ కాన్సెప్ట్స్ లో అయిపోయింది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ తీసుకుంటాం. సెకండ్ యూనిట్ తీసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో మీకు ఒక ఎస్ఏ వస్తుంది కాబట్టి ఎస్ఏ ఏంటనేది మనం తర్వాత చూసాము. ఇక 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చూసుకోండి. అట్లాగే వాట్ ఈస్ ఏ నోడల్ ప్లేన్, హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ 2p and 3d ఆర్బిటాల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ పైన కూడా క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ షో దట్ ది సర్కమ్స్టెన్స్ ఆఫ్ ది బోర్ ఆర్బిట్ అండ్ హైడ్రోజన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ విత్. ఇక్కడ ఏంటంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ పైన మనకు క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ దీనికి సంబంధించింది కాబట్టి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి డి బ్రోగ్లీ బాగా చూసుకోండి. 4th క్వశ్చన్ అనమాట. ఇది 4th ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి కూడా మీకు ఈ అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చాప్టర్ లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చాప్టర్ అయిపోయిన తర్వాత ఉన్న క్వశ్చన్ లో ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ ఆ క్వశ్చన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక థర్డ్ చాప్టర్ తీసుకున్నట్టయితే చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనకు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనే దానిపైన క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ క్వశ్చన్. తర్వాత మోస్ట్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఇది లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అని ఏదనేది ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ గా చూసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్ తీసుకున్నట్లే 4th చాప్టర్ ఇది. వీటిలో ఇంపార్టెంట్ గా వచ్చినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి చూసినట్టయితే పాజన్ రూల్స్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. తర్వాత డైపోల్ మూమెంట్ పైన కూడా గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. PCl5 మరియు SF6 స్ట్రక్చర్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు కాబట్టి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత హైడ్రోజన్ బాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండ్ పైన క్వశ్చన్ గ్యారంటీకి వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు కానీ చూసుకోండి. ఇంకా నెక్స్ట్ సిగ్మా అండ్ పై బాండ్స్ పైన ఖచ్చితంగా డిఫరెన్స్ బిట్వీన్ ఈ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా చూసుకోండి, అంటే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమికల్ థర్మోడైనమిక్స్ తీసుకుంటే దీంట్లో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి హెస్ లా పైన గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. హెస్ లా పైన క్వశ్చన్ చూసుకుంటే అట్లాగే TPCV పైన కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ అడుగుతూ క్వశ్చన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇదే క్వశ్చన్ ఉంటుంది అనమాట. క్వశ్చన్స్ ఇవే, వేరే టైప్ కూడా మోడల్ కూడా కాదు, ఇదే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ అట్లాగే డెల్టా హెచ్ ఈక్వల్ దీనిపైన కూడా ఇది ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూసుకుంటే ఎంట్రోపీ పైన క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ క్లోజ్డ్ ఐసోలేటెడ్ సిస్టమ్ పైన కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో యూనిట్ 5 లో మీరు ఈ 5 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ గా 4 మార్క్స్ క్వశ్చన్ గా చూసుకోండి. వీటిలో మనకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం తీసుకున్నట్లయితే KCKP పైన మనకు డిరైవ్ ది రిలేషన్ దీనిపైన ఖచ్చితంగా ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఇది చూసుకుంటే లీ చాట్లియర్ ప్రిన్సిపల్ పైన కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ హేబర్ ప్రాసెస్ లో అమ్మోనియా ప్రిపరేషన్ లో అప్లికేషన్స్ గురించి కూడా ఇండస్ట్రియల్ అప్లికేషన్ అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సల్ఫర్ ట్రైఆక్సైడ్ తయారీలో కూడా మనకు సేమ్ క్వశ్చన్ ఇది లీ చాట్లియర్ ప్రిన్సిపల్ పైన. ఈ 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్, అంటే ఈ 3వ క్వశ్చన్లో ఇది. ఇక ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్ అండ్ బేస్. లూయిస్ బేస్ ఇది ఇక్కడ సూటబుల్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. లూయిస్ యాసిడ్స్ అండ్ లూయిస్ బేసెస్ పైన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, అది ఈ క్వశ్చన్. ఇక pH క్యాలిక్యులేషన్ పైన వెరీ సింపుల్. ఇక్కడ pH క్యాలిక్యులేషన్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇవి చూసుకోండి. మొత్తం 6 క్వశ్చన్లు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ 6 క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్ కెమికల్ అండ్ ఈక్విలిబ్రియం అనమాట. ఇక 7th చాప్టర్ తీసుకున్నట్లయితే రెడాక్స్ రియాక్షన్స్. సో రియాక్షన్స్ బ్యాలెన్స్ రియాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. ఈ రియాక్షన్స్ అన్ని మీరు 5 ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 5 ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 5 ప్రాక్టీస్ చేయాలి రెడాక్స్ రియాక్షన్స్ అనమాట. 5 వెరీ ఇంపార్టెంట్. సో ఇది 7th యూనిట్కి సంబంధించినటువంటి. నెక్స్ట్ 8th యూనిట్కి వెళ్తే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ బేసిక్స్ ప్రిన్సిపల్స్లో పొజిషన్ ఐసోమరిజం, ఫంక్షనల్ ఐసోమరిజం వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు. అట్లాగే డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ ఐసోమరిజం అండ్ స్టీరియో ఐసోమరిజం పైన క్వశ్చన్ వస్తుంది. అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్, హైపర్ కాంజుగేషన్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే
డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్ ప్రెషర్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇదేం అవసరం లేదు. నెక్స్ట్ రెజొనెన్స్ ఎఫెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెజొనెన్స్ ఎఫెక్ట్ కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఇండక్టివ్ ఎఫెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 7లో మీకు టోటల్ 6 క్వశ్చన్సే, ఇది లేదు. ఈ 6 క్వశ్చన్స్ చూసుకోండి, మనకి ఇంపార్టెంట్గా మీకు కవర్ అవుతుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో ఒక ఎస్ఏ కూడా వస్తుంది. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్లో ఎస్ఏ 8 మార్క్స్ క్వశ్చన్ ఆల్రెడీ 8లో ఇంపార్టెంట్ చెప్పాము. ఇక 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది ఎప్పుడు వచ్చేటటువంటి స్టాక్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఇది గ్యారెంటీ చదువుకోండి. అట్లాగే హైడ్రో హాలోజినేషన్ పైన కూడా క్వశ్చన్ వస్తుంది గ్యారెంటీగా, ఈ ఈక్వేషన్ గ్యారెంటీ చూసుకోండి. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ ఓజోన్తో ఏవి రియాక్ట్ అవుతాయి అంటే డబుల్ బాండ్ ఉంటే రియాక్ట్ అవుతాయి, వాటిపైన కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్ ఆఫ్ అస్క్లిన్ విత్, సో అస్క్లిన్ ఏ విధంగా వీటితో రియాక్ట్ అవుతుంది అనేది మనకు అమ్మోనియా, లిక్విడ్ అమ్మోనియా, వాటర్ అనేది ఉంది. సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా అనేది ఒకటి, వాటర్తో ఒకటి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ అడిషన్ రియాక్షన్స్. సో ఎక్స్ప్లెయిన్ ది అడిషన్ రియాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్ టు ప్రోపీన్కు హెచ్బిఆర్ కలిపితే మనకి ఏమవుతుంది రియాక్షన్ మెకానిజం ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవి టోటల్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టోటల్ ఈ విధంగా మనం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాము లిస్టు. వీటి ప్రకారం మీరు చదువుకొని ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మొత్తం కవర్ అయ్యేటట్టు మీకు ఇచ్చాము. కేవలం 3 చాప్టర్స్. ఏమేమి చాప్టర్స్ అంటే సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒకటి, అట్లాగే హైడ్రోకార్బన్స్లో ఒకటి. ఇలా మీకు టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ కేవలం 3 చాప్టర్స్లో వస్తాయి. ఈ చాప్టర్లో ఒకటి చొప్పున మొత్తం మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. 3లో మీరు రాయాల్సింది కేవలం 2 మాత్రమే, అంటే 3లో 2 రాయాలి, ఒకటి చాయిస్ అనమాట. అంటే ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే ఇప్పుడు 8 మార్క్స్ చాప్టర్స్ తీసుకుంటే ఇవి అండ్ ఇది మనం బ్లూ ప్రింట్ ద్వారా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక ఏమేం క్వశ్చన్స్ వస్తాయి అని మనం ఇప్పుడు చూసినట్లయితే మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్. ప్రతి ఒక్క ఇంటర్ చదివే విద్యార్థి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ బైపీసీ పిల్లలకు కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి 85 మార్క్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు న్యూ సిలబస్లో మనము 85 మార్క్స్, గతంలో 60 మార్క్స్ ఉండేవి. ఈ సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 85 మార్క్స్ కెమిస్ట్రీ పేపర్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ చాప్టర్స్లో వస్తాయని మనం చూస్తే ఈ విధంగా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆసక్తికరమైనటువంటి వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ చదివే విద్యార్థి చూడాల్సిన వీడియో. ఇక మనము 3 చాప్టర్స్ మనము ఇక్కడ ఇంపార్టెంట్గా 8 మార్క్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, తర్వాత హైడ్రోకార్బన్స్ కలిపి మొత్తం 3 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మొత్తం 3 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్గా ఫస్ట్ చాప్టర్ వైజ్ మనం చూస్తాం. ఫస్ట్ ఈ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో మీకు నెంబర్ 1గా వచ్చేటటువంటి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థి, కెమిస్ట్రీ చదివే విద్యార్థి కూడా ఈ క్వశ్చన్ గ్యారెంటీగా నేర్చుకోవాల్సిందే. దీంట్లో ఆల్టర్నేట్ ఏం లేదు. ఒక్కసారి చూడండి. వాట్ ఆర్ ది పోస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ అనేటటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే గ్యారెంటీగా మనకు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో అంటే యూనిట్ 2లో ఒక ఎస్ఏ వస్తుంది. ఆ ఎస్ఏ ఇది వెరీ ఇంపార్టెంట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఈ ఎస్ఏ నేర్చుకోవాల్సిందే. ఇంకా దీంట్లో ఆల్టర్నేట్ ఏం లేదు, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇది గ్యారెంటీ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి ఎన్నిసార్లు వచ్చింది. మార్చి నుంచి అది 2001, 3, 4, 5, 24, 25 మొత్తం ఇదే క్వశ్చనే అనమాట. సో ఖచ్చితంగా వస్తుంది. ఇక మనము ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏ విధంగా రాయాలి, మొత్తం డీటెయిల్గా ఏ విధంగా రాయాలని చక్కగా మెటీరియల్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారా చూసుకొని నేర్చుకోండి. ఆ పాయింట్లు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక నెక్స్ట్ రెండవ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే హౌ ఆర్ ది క్వాంటమ్ నెంబర్స్ ఎన్ఎల్ అండ్ ఎం arrived at explain the significance of these quantum numbers. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ లో మనకు 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇంపార్టెంట్ గా. ఫస్ట్ ఇందాక చెప్పింది బోర్స్ మోడల్, రెండవది క్వాంటమ్ నెంబర్స్. ఒకవేళ బోర్స్ మోడల్ రాలేదంటే క్వాంటమ్ నెంబర్స్ ఖచ్చితంగా వస్తుంది. అది ఉంటే ఇది ఉంటే అది. ఈ 2 ప్రశ్నలు మీరు అటామిక్ స్ట్రక్చర్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదివే కెమిస్ట్రీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎగ్జామ్స్ వెళ్ళాలి చదువుకోవాల్సిందే. ఇక సెకండ్ మనం చూసినట్లయితే థర్డ్ యూనిట్కి వెళ్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మనం చూసినట్లయితే దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. టోటల్గా వెరీ ఇంపార్టెంట్గా 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఈ రైట్ ఎస్ఏ ఆన్ ఎస్పీటీ ఆఫ్ బ్లాక్స్ అది ఇంపార్టెంట్. రెండవది అయనైజేషన్ పొటెన్షియల్ మీద వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయనైజేషన్ ఎనర్జీ, డిఫైన్ అయనైజేషన్ ఎనర్జీ IE1 అండ్ IE2. వై IE2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ IE1? గివ్ అన్ ఆటమ్, డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ యూనిట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్ చాప్టర్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చూడొచ్చు. సో గ్యారంటీ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి నేర్చుకోవాల్సిందే. కెమిస్ట్రీ చదివే విద్యార్థి ఖచ్చితంగా ఎంపీసీ బైపీసీ చదివే విద్యార్థి కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఈ 2 ఎస్ఏలు, ఫస్ట్ ఎస్ఏ అది అట్లాగే సెకండ్ ఎస్ఏ
ఫస్ట్ ఎస్సే SPDF బ్లాక్స్, సెకండ్ ఎస్సే అయనైజేషన్ పొటెన్షియల్ అనమాట. ఫ్యాక్టర్స్, డిస్కస్ ది ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది అయనైజేషన్ ఎనర్జీ అనమాట ఇది క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ హౌ దే వేరీ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఎలా వేరే అయితే అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఇవి అడుగుతాడు, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్తే మనకు నోబుల్ గ్యాసెస్, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. లేదు సార్ ఇంకా నేను ఇంకొకటి చూడ చెప్పండి ఏదని ఇంపార్టెంట్ అంటే ఇది 4th క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ 4 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ మనం లాస్ట్ హైడ్రోకార్బన్స్ చాప్టర్లోకి వెళ్తే 9th యూనిట్లో ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూస్తే కనుక హైడ్రోకార్బన్స్ చూడండి వెరీ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ మనము 3 క్వశ్చన్స్లో 2నే రాయాలి. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్లో SL రాస్తే అక్కడ కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ 9th ఉన్నటువంటిది ఇది చాయిస్ అనమాట. చాయిస్ కూడా రాస్తాను నేను, ఇంటెలిజెంట్ చక్కగా చదువుకుంటాను, నాకు ఫుల్ మార్క్స్ రాస్తాను, వీటిలో ఇంపార్టెంట్ అంటే అప్పుడు మనం ఇవి కూడా మీరు నేర్చుకోండి. దీంట్లో హైడ్రోకార్బన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డస్ అసిలిన్ రియాక్ట్స్ విత్ ఫాలోయింగ్ రియేజెంట్స్, గివ్ ది కరస్పాండింగ్ ఈక్వేషన్ నేమ్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక హౌ డూ వీ గెట్ బెంజిన్ ఫ్రమ్ అసిలిన్, అసిలిన్ నుంచి బెంజిన్ ఏ విధంగా తయారు చేయవచ్చు. అట్లాగే ఈ వాటితో ఎక్స్ప్లెయిన్ ది హాలోజినేషన్, ఆల్కలైజేషన్, అసైలేషన్, నైట్రేషన్ అండ్ సల్ఫోనేషన్. ఇది స్టాక్ క్వశ్చన్. మీకు ఏ మెటీరియల్లో చూసినా కూడా, ఏ టెక్స్ట్ బుక్ అంటే మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఖచ్చితంగా నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి మీరు ఈ 4 ఎస్ఏలు నేర్చుకుంటే మీకు ఇంకొక థర్డ్ ఎస్ఏ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి లాస్ట్ ఎస్ఏలు అనమాట, 4 ఎస్ఏస్. ఓకే, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్లో ఎస్ఏలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక మేము ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు ఈ హైడ్రోకార్బన్స్ కూడా ఎస్ఏలు నేర్చుకోండి. మీరు రాయాల్సింది అంటే ఫస్ట్ చాప్టర్లో ఒక ఎస్ఏ రాయాలి. ఫస్ట్ అంటే సెకండ్ చాప్టర్లో ఒక ఎస్ఏ రాయాలి, థర్డ్ చాప్టర్లో ఒక ఎస్ఏ రాయాలి. సెకండ్ చాప్టర్ అంటే అటామిక్ స్ట్రక్చర్ ఒక ఎస్ఏ రాయాలి. తర్వాత అట్లాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్తో ఒక ఎస్ఏ రాయాలి. 2 రాస్తే మీకు 8, 16 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.